మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదైన కేసుల్లో పోలీసులకు ఫిర్యాదుదారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. యాదగిరిగుట్ట, బాచుపల్లి, కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది రామవరం చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపించారు. గతేడాది ఆగస్టు 14లోగా రుణమాఫీ చేస్తామంటూ లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టు వేసి సీఎం మోసం చేశారని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి అశాంతి జరగకూడదని ఆలయ తూర్పు రాజగోపురం వద్ద శాంతి పూజలు నిర్వహించడంపై కేసులు నమోదు చేశారన్నారు. దీనిపై ఏపీపీ వాదనలు వినిపిస్తూ 4 సాక్షుల వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదుదారులైన ఈవోకు నోటీసులు జారీ చేస్తూ విచారణకు న్యాయమూర్తి అక్టోబర్ 8కి వాయిదా వేశారు. హరీష్ రావు అనుచరులు తనను బెదిరిస్తున్నారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లిలో కేసు నమోదైంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్లో నమోదైన కేసులో దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలు చేసినట్లు ఏపీపీ చెప్పారు. దీంతో విచారణ వ్యర్థమంటూ న్యాయమూర్తి పిటిషన్ను కొట్టివేశారు. పిటిషనర్ కోర్టులో ఉన్న కేసును సవాల్ చేసుకోవచ్చన్నారు.